పడట్లేదు, బాగా పడుకున్నాడు. ధను ధను మార్నింగ్ 7:20 అవుతుంది టైం. క్లైమేట్ సూపర్ ఉంది. వాటర్ అయితే పెట్టా స్నానానికి. ఇంకో పక్కన బటన్ని పెట్టేసిన. నాకు మాత్రం ఫుల్గా నిద్ర వస్తుంది. రోజు మా బాబు లేపుతాడు, ఈరోజు నేను లేచాను అనమాట. లేచాక ఇప్పుడు అలారం రింగ్ అయిందన్నమాట. అంటే 15 minutes ముందే లేచిపోయా. వెళ్ళిపోవచ్చింది, లేచిపోయా. స్కూలా దానా స్కూల్కి ఇవ్వను. చేస్తానులే, పంచదార చేస్తాను. నీకు మధ్యాహ్నం బాక్స్ పెట్టిస్తాను, అన్నం తినే సరేనా? అన్నం సరే వద్దులేళ్ళు. ధను బాయ్. ఏడకుండా బాగానే వెళ్ళిపోతుంది ధను అయితే. ధను ఇలా ఉంటుంది. ధనుతోటి సగం తిన్నది, సగం కూడా కాదు, కొంచెం షుగర్ లేదని చెప్పి వదిలేసింది అనమాట. మార్నింగ్ వాటర్ వస్తుంటే ఇంకా పెట్టేసిన వాషింగ్ మిషన్. అవుతున్నాయి బట్టలు. టిఫిన్ అట్లు వేసిన. ధను అయితే వెళ్ళిపోతుంది. టైం ఎంత 9 అవుతుంది. ధనుడు ఎంత తెలివైనడు అంటే అసలు నేను పడుకుంటే మాత్రం అస్సలు పడుకోవట్లేదు. నేను పడుకోలేదు. ఈరోజు మార్నింగ్ లేచి పని అంతా చేసుకుంటున్నాను, పడుకున్నాడు. చూడండి ఎలా పడుకున్నాడు. మరి ఏమన్నా నిన్న అసలు చిన్నడా మా చిన్నడు లేవు నాన్న. బ్లాంకెట్ కప్పుకొని చక్కగా బొబ్బున్నాడు. నేను లెగనంటే లెగనంటున్నాడు. డాడీ కన్నయ్య లేవు నాన్న. ఎట్లో ఉన్నాడు, ఇంక అస్సలు లెగట్లే. నేనైంది అదే, నేను పడుకుంటే మాత్రం అస్సలు నచ్చదు వాడికి. అలా ఉందన్నమాట. తను అయితే వెళ్ళిపోయింది ఇంకా స్కూల్కి. ఇంకా 3కి వస్తుంది డైలీ. టీవీ రెస్ట్లో ఉంటుంది ఇప్పుడు. ఫుల్ ఆఫ్ రెస్ట్ అనమాట టీవీకి. బుక్స్ ఇన్ని బుక్స్ వచ్చినాయి అన్నమాట. ఇవి 1 2 3 4 5 6 7 8 8 బుక్స్ అన్నమాట. ఇదొకటి హిందీ బుక్, గడి బుక్స్, యాక్టివిటీ బుక్ ఒకటి, కోర్స్ బుక్, సెమ్ 1 సెమ్ 2 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మళ్ళీ సెమ్ 1 మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్, హిందీ టెక్స్ట్ బుక్. బాగుందా స్కూలు? ఏం చేసావు ఇప్పుడు దాకా? అదే వద్దని